వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ పూజిత. ఇంతకు ముందు ఎపిసోడ్ లో మనం యుధిష్ఠిరుడికి యువరాజుగా పట్టాభిషేకం జరిగింది. దానివల్ల దుర్యోధనుడి మనసులో అగ్ని జ్వాలలు మొదలయ్యాయి. ఇక పన్నాగం పన్నాలనుకుంటున్నాడని చెప్పుకున్నాం కదా. ఆగండి, ఇంకా యుధిష్ఠిరుడు యువరాజు అయిపోయాడు, తర్వాత రాజు అవుతాడు. మరిప్పుడు దుర్యోధనుడు ఇంకేం పన్నాగం పన్నుతాడు? అసలు పన్నాగం పన్నడం వల్ల తనకు ఉపయోగం ఏంటి? ఏం చేసినా సరే తనని యువరాజుగా చెయ్యరు కదా. కాబట్టి ఈసారి దుర్యోధనుడు అలాంటి పన్నాగాలు కాదు, ఏకంగా పాండవులు అందరినీ చంపేయాలనే పన్నాగం పన్నబోతున్నాడు. ఆ పన్నాగం కారణంగా పాండవులు చనిపోయారని అనుకుంది ఈ ప్రపంచం అంతా. అసలు ఆ పన్నాగం ఏంటి? మరి ఈ పాండవులు చాలా శక్తివంతులు కదా. దుర్యోధనుడు పన్నిన పన్నాగంలో వాళ్ళేం చేశారు? ఆ వివరాలన్నీ మనం ఈ రోజు ఎపిసోడ్ లో మాట్లాడుకుందాము. యుధిష్ఠిరుడు యువరాజు అయిన తరువాత యుధిష్ఠిరుడు అలానే మిగతా పాండవుల ఖ్యాతి అంతా ఇంతా పెరగలేదు, ప్రపంచమంతా వ్యాపించింది. ఇక దుర్యోధనుడికి అసూయ పెరిగిపోతుంది. ఎలాగైనా ఈ పాండవుల అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇక అప్పుడే తన మేనమామ ఉన్నాడుగా శకుని. ఇక శకుని ఇలా చెప్తాడు దుర్యోధనుడితో, ముందైతే ఈ పాండవుల్ని హస్తినాపురానికి దూరంగా పంపిద్దాం, పంపించి ఇంకక్కడి నుంచి వాళ్ళని తిరిగిరాని లోకాలకి పంపిద్దాం అని చెప్తాడు. ఇక దుర్యోధనుడు మరి ఈ పన్నాగాన్ని నెరవేర్చుకోవాలి అని అంటే ముందు పాండవుల్ని హస్తినాపురానికి దూరంగా పంపాలి కదా. ఎవరు చెప్తే వింటారు? తన తండ్రి అయిన ధృతరాష్ట్రుడు చెప్తే వింటారు. అందుకని ఈ దుర్యోధనుడు తన తండ్రి ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్లి బోరున ఏడుస్తాడు. కోపంగా బాధగా ఇలా మాట్లాడతారు, మీరు అందులవడం వల్ల మీరు రాజు కాలేకపోయారు, మేము అందులం కాకపోయినా సరే మేము ఈ తరంలో రాజులం కాలేకపోతున్నాం. ఇక యుధిష్ఠిరుడికి యువరాజుగా పట్టాభిషేకం జరిగింది. తరువాత యుధిష్ఠిరుడు రాజు అవుతాడు. ఆ తరువాత యుధిష్ఠిరుడి పిల్లలు అవుతారు. అంటే మేము మా తర్వాతి తరాలు వారికి ఊడిగం చేయాలా ఏంటి అని మాట్లాడతాడు. ఇంకప్పుడు ధృతరాష్ట్రుడు ఇలా అంటాడు, నాకు యుధిష్ఠిరుడిని యువరాజుగా చేయడం ఇష్టం లేదు, కాకపోతే యుధిష్ఠిరుడిలో ఏ తప్పు లేదు, అలానే ధర్మాత్ముడు పాండురాజు పెద్ద కొడుకు కాబట్టి చేయక తప్పలేదు అంటాడు. అప్పుడు దుర్యోధనుడు ఇలా అంటాడు, అయితే మనం కొన్నాళ్ల పాటు ఈ పాండవుల్ని ముందు హస్తినాపురానికి దూరంగా పంపుదాం. ఇక వారు తిరిగి వచ్చేలోపు ఇక్కడున్న మంత్రి మండలిని అలానే ప్రజలను మన వైపు తిప్పుకుందాం అంటాడు. ధృతరాష్ట్రుడు కొడుకు మాట కాదనలేక సరే అంటాడు. ఇక సరి అయిన సమయం చూసుకొని ఒకరోజు సభలో యుధిష్ఠిరుడితో ధృతరాష్ట్రుడు ఇలా అంటాడు, యుధిష్ఠిరా, నీవు నీ తమ్ముళ్ళు హస్తినాపురం కోసం ఇన్నాళ్లుగా నిరంతరం సేవ చేస్తూనే ఉన్నారు. ఇక మీరు కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం వచ్చింది పుత్ర. నీవు నీ తల్లి అలానే నీ తమ్ముళ్లతో కలిసి కొన్నాళ్ళు వారణావ్రతం అనే ఒక నగరానికి వెళ్ళి అక్కడ కొన్ని రోజులు సేద తీరు. ఆ వారణావ్రతం చాలా సుందరంగా ఉంటుంది. అలానే వారణావ్రతంలో ఇప్పుడు ఉత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి వెనువెంటనే మీరు వెళ్ళండి అంటాడు. కానీ యుధిష్ఠిరుడికి ఎక్కడో అనుమానం వస్తుంది. అసలు ఇప్పటికిప్పుడు మమ్మల్ని ఎందుకు పంపిస్తున్నాడు అని అనుకుంటున్నాడు. కానీ ధృతరాష్ట్రుడి ఆజ్ఞను కాదు అనలేడు కదా. ఇక అందుకని వెళ్తామని సమాధానం ఇస్తాడు. ఇక విదురుడికి కూడా అనుమానం వస్తుంది, ఎందుకు ఇప్పటికిప్పుడు వీళ్ళని పంపిస్తున్నాడు అని. అసలు ఏం జరుగుతుందో రహస్యంగా కనుక్కోవాలనుకుంటున్నాడు. ఇక యుధిష్ఠిరుడు తన 4 తమ్ముళ్లతోటి అలానే తన తల్లి కుంతీదేవితోటి వారణావత ప్రయాణానికి బయలుదేరాడు. అప్పుడు విదురుడు యుధిష్ఠిరుడితో ఇలా అంటాడు, యుధిష్ఠిరా, ఒక రాజు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. ఎటువైపు నుంచి ఎప్పుడు ఏ ప్రమాదం వస్తుందో ఎవరూ చెప్పలేరు. కాబట్టి నువ్వు నిద్రలో అయినా చీకటిలో అయినా వెలుగులో అయినా ఎప్పుడూ అప్రమత్తంగా ఉండు అని చెప్తారు. ఇక పాండవులు కుంతీదేవి వారణావ్రతానికి బయలుదేరతారు. ఇక ఈ దుర్యోధనుడు ఈ పాండవులు అక్కడికి చేరుకోక ముందే పురోచన అనే ఒక శిల్పిని పంపించి ఆ వారణావ్రతంలో ఒక భవనం కట్టించాలనుకుంటున్నాడు. అబ్బబ్బబ్బా, దుర్యోధనుడికి పాండవులంటే ఎంత ప్రేమో! వారక్కడికి చేరుకోకముందే ప్రత్యేకంగా శిల్పిని పంపించి మరీ ఉండడానికి భవనం కట్టిస్తున్నాడు. అలాని అనుకున్నారు కదా మీరు కూడా? అస్సలు కానే కాదు. దుర్యోధనుడు ఏమన్నా మంచివాడా ఏంటి? దుర్యోధనుడు పంపిస్తుందే వాళ్ళని తిరిగి రానివ్వకుండా చేయడానికి. కానీ ఈ భవనంలో ఏం చేయబోతున్నాడు అనుకుంటున్నారా? దుర్యోధనుడు ప్రత్యేకంగా కట్టిస్తున్న భవనం అలాంటి భవనం కాదు. అది నిప్పురవ్వ తగిలితే సెకన్లలో కాలిపోయేలాంటి భవనం. అంటే లక్కలాంటి పదార్థాలతో తయారు చేసిన భవనం. ఇక వారు ఆ భవనంలో ఉంటున్నప్పుడే ఆ భవనానికి నిప్పంటించాలనే పన్నాగం ఈ దుర్యోధనుడిది. ఇక పాండవులు వారణావ్రతం చేరారు. వెంటనే ఆ భవనంలోకి వెళ్ళగానే యుధిష్ఠిరుడు పట్టేశాడు. ఆ భవనం వాసన చూసి అలానే ఆ భవనం వాలకం చూసి వెంటనే పాండవుల్ని హెచ్చరిస్తాడు,
ఈ భవనం లక్కతో నిర్మించారు, ఈ భవనం వెంటనే అగ్గిరవ్వ తగలగానే కాలిపోతుంది అని. అప్పుడు భీముడు ఇలా అంటాడు, అయితే మనం వెనువెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము అని. కానీ యుధిష్ఠిరుడు ఇలా అంటాడు, ఒకవేళ మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోయినట్లయితే దుర్యోధనుడు ఇంకొక పన్నాగం పన్నుతాడు, అసలు ఇక్కడే ఉండి ఏం చేయాలనుకుంటున్నాడో చూద్దామంటాడు. ఇంకా పురోచనుడున్నాడు కదా, అదే శిల్పి, అతను కుంతీదేవికి సహాయంగా ఉండడానికి అలానే ఆమెకు సేవ చేయడానికి ఒక మహిళని పంపిస్తాడు. ఆ మహిళకు 5 పిల్లలు ఉంటారు. ఇక ఆమె కుంతీదేవికి సేవ చేయడం, కుంతీదేవికి కావాల్సినవన్నీ తెచ్చిస్తూ ఉండేది. ఇక హస్తినాపురంలో ఉన్న విదురుడికి అసలు విషయం అర్థమైపోయింది. దుర్యోధనుడు ఏం చేయాలనుకున్నాడో అర్థమైపోయింది. వెంటనే విదురుడు తన నమ్మకస్తుడైన గూఢాచారిని పంపించి విషయం మొత్తం యుధిష్ఠిరుడికి చెప్తాడు. అది కూడా ఒక కోడ్ లాంగ్వేజ్ లాంటి దానిలో. అందులో విదురుడు ఏం రాస్తాడో తెలుసా? ఎలుక ఎప్పుడు అగ్నిజ్వాలలకు భయపడదు, ఎందుకంటే ఎలుక దారిని తనంతట తానే సృష్టించుకుంటుంది, అది కూడా భూమిలో నుంచి అని. ఇక యుధిష్ఠిరుడికి అర్థమైపోతుంది, ఈ విదురుడు పంపించిన ఆ గూఢాచారే ఈ పాండవులు ఆ భవనం నుంచి తప్పుకోవడం కోసం ఆ భవనం కింద నుంచి ఒక స్వరంగ మార్గాన్ని నిర్మిస్తాడు. అది కూడా రహస్యంగా ఎవరికీ తెలియకుండా కేవలం రాత్రివేళలు మాత్రమే. ఇక ఒకరోజు యుధిష్ఠిరుడు ఆ పురోచనుడికి అలానే కొంతమందికి పిలిచి తన ఇంట్లోనే అంటే లక్క భవనంలోనే విందు ఏర్పాటు చేస్తాడు. ఇక అందరూ బాగా తిని తాగి పడిపోతారు. ఇక అప్పుడు ఈ పాండవులు తన తల్లి కుంతీదేవితో కలిసి ఆ స్వరంగ మార్గంలోకి వెళ్తారు. ఇక భీముడు మాత్రమే వెనకాలకి వచ్చి ఆ భవనానికి నిప్పురవ్వ అంటిస్తాడు. ఇంక భవనం వెంటనే అగ్ని జ్వాలలతో కాలిపోతుంది. ఇక ప్రజలందరూ చనిపోయింది పాండవులే అనుకుంటారు. ఈ విషయం హస్తినాపురికి చేరింది. ఇక ధృతరాష్ట్రుడు విషయం తెలుసుకోగానే బోరున విలపిస్తాడు. ఇక గాంధారి, భీష్ముడు, కృపాచార్యులు అందరూ బోరున విలపిస్తున్నారు. కానీ విదురుడికి విషయం తెలుసు కదా, పాండవులు చాలా సురక్షితంగా ఉన్నారని. విదురుడు కూడా బాధ ఉన్నట్టు నటిస్తున్నాడు. ఇక విదురుడు వెంటనే భీష్ముడితో చెప్తాడు, పాండవులు చాలా సురక్షితంగా ఉన్నారు అని. ఇక దుర్యోధనుడి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. అమ్మయ్య, పాండవుల అడ్డు తొలగిపోయింది. ఇక ఈ భూమండలం మొత్తం నాదే. ఇంక హస్తినాపురికి తర్వాతి రాజుని నేనే. కొంతకాలంలో మంత్రుల్ని, రాజులని అందరినీ నా వైపు తిప్పుకుని ఏక ఛత్రాధిపతినవుతాను అనుకుంటున్నాడు. కానీ దుర్యోధనుడికి కొంచెం అనుమానంగా ఉంది. అసలు ఈ పాండవులు చనిపోయారా లేదా, వాళ్ళసలే చాలా గొప్ప గొప్ప వీరులు, ఎక్కడైనా బ్రతికున్నారేమో అని చెప్పి అనుమానంతోటి తన గూఢాచారులను పంపిస్తాడు, ఒకసారి వెళ్ళి చూసి రమ్మని చెప్పి. ఆ లక్క ఇంట్లో స్త్రీ ఉంది కదా, అదే కుంతీదేవికి సహాయం చేసే స్త్రీ, ఆమెకి 5 పిల్లలున్నారు కదా. ఇక వారు కూడా ఆ లక్క ఇంట్లోనే దహనం అయిపోయారు. ఇక వారి శవాలు చూసి అవి కుంతీదేవి అలానే పాండవులవి అనుకుంటున్నారు. ఇక దుర్యోధనుడు మాత్రం మొత్తానికి సంతోషం. ఇక పాండవులు ఆ స్వరంగ మార్గంలో వెళ్తున్నారు. వారలా వెళ్తున్నప్పుడు చాలా అలసిపోతున్నారు. ఇంకా 1000 ఏనుగుల బలం కలిగిన మన భీముడున్నాడు కదా, ఏం చేశాడో తెలుసా? తన తల్లిని వెనకాల భుజం మీద ఎక్కించుకున్నాడు. అలానే అర్జునుడిని, యుధిష్ఠిరుడిని భుజాలపైన ఎక్కించుకున్నాడు. ఇక నకుల సహదేవుల్ని తన చేతులతో మోస్తూ తీసుకుని వెళ్తున్నాడు చాలా దూరం. ఇకలాగా వారు ఒక అడవిలోకి చేరుకుంటారు. అడవిలోకి చేరుకున్న తర్వాత భీముడు 2 రాక్షసుల్ని సంహరిస్తాడు. అలానే ఒక రాక్షసిని పెళ్లి కూడా చేసుకుంటాడు. ఆ వివరాలేంటనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాము. ఇంకా ఈరోజు ఎపిసోడ్ గురించి మాట్లాడుకున్నట్లయితే, ఆగండి, నాకు ఈ ఒక్క ఎపిసోడ్ అని కాదు, మహాభారతం ఇక్కడి వరకు తెలుసుకున్న తర్వాత ఏమనిపించిందంటే, అసలు ఆ సత్యవతీదేవి తండ్రి ఏం కోరిక కోరాడండి? తన కూతుర్ని శంతన మహారాజుకిచ్చి పెళ్లి చేయాలి అంటే తన కూతురు పిల్లలే రాజవ్వాలని కోరుకున్నాడు. ఎక్కడ భీష్ముడు పెళ్లి చేసుకుంటే వారి పిల్లలు తర్వాతి తరంలో రాజ్యం పైన హక్కు కోసం వస్తారేమోనని భయపడి ఆ ఆంక్ష కూడా పెట్టాడు. ఇప్పుడేం జరిగింది? సత్యవతీదేవి పిల్లలే రాజ్యం కోసం కొట్టుకునేదాకా వచ్చింది. దుర్యోధనుడైతే రాజ్యం మీదున్న మక్కువతోటి తన అన్నదమ్ములను కూడా చంపబోతున్నాడు. ఏం కోరిక కోరాడండి అసలు ఆ సత్యవతీదేవి తండ్రి? ఆయన కోరుకున్న కోరికకు ఫలితంగా ఏం జరిగిందో చూడండి అసలు. ఇక మీ అందరికీ ఏమనిపించిందో కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలానే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ పూజిత.